నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, ఎమ్మెల్సీ, గవర్నమెంట్ విప్, పొలిటికల్ చైర్మన్, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు, వ్యవస్థాపకులు, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సీనియర్ పాత్రికేయులు. ఈ నెల 19/6/2025 స్వర్గస్థులైనారు. వారి దశదిన కార్యక్రమం జూలై 5, 2025 ఉదయం 10 గంటలకు కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగును. కావున మీ అందరికీ తెలియజేయటమైనది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, గవర్నమెంట్ విప్, ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్గా ఉన్నాను. మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు, అలాగే సీనియర్ పాత్రికేయులు. ఈ నెల 19/6/2025 మరణించడం జరిగింది. ఆయన సంస్మరణ సభ మరియు పెద్ద కర్మ కార్యక్రమం జూలై 5, 2025 ఉదయం 10 గంటల నుంచి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో జరుగును. కావున మిత్రులందరికీ, ఆయన శ్రేయోభిలాషులకి, మా యొక్క కుటుంబ సభ్యుల తరపున మీ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది. మీ అందరి రాకకు మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మీ అందరూ వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు, అలాగే మా నాన్నగారితో పాటు పనిచేసినటువంటి ఎంతోమంది పాత్రికేయులు, ఇంకా చాలామంది వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎంత ఉన్నా ఈ సమయంలో మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు చేసిన మంచి పనులు, అలాగే సమాజంలో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అనే దానికి ఈరోజు ఆయన చనిపోయిన రోజు ఎంతోమంది వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించటం, అట్లాగే మీ నాన్నగారు మాకు ఈ విధంగా అండగా నిలబడ్డారు, కష్టకాలంలో మాకు సహాయం చేశారు, మాకు ఎన్నో రకాలుగా మాకు తోడుగా ఉన్నారని చెప్పనేసి ఎంతోమంది వచ్చి తెలియజేస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మాకు అండగా ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ మద్దతు పలకాలని, గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో దుష్ట పరిపాలన వల్ల రాష్ట్రం వెనుకబడిపోయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారంలో భాగంగా గురువారం జరుగుమల్లులోని ఎట్టిమాలపల్లె మాదిగపల్లెలో ఇంటింటి ప్రచారం ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు పెదబాబు జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి టీడీపీ నాయకులు పోకూరి రవి, పెదబాబు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏమమ్మా సమస్యలు? పెన్షన్ వస్తుందా? 55,000 రూపాయలు ఒక సంవత్సరంలో వచ్చింది కదా. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ఒకసారి పడ్డాయి, 2 సార్లు పడ్డాయి. సమస్య లేదు. సమస్య లేదు. ఇల్లు కట్టుకుంటావా? మా వికలాంగ పెన్షన్ వస్తుంది మీ ఇంట్లో అంటే ఇంట్లో ఇద్దరికి వస్తున్నాయా? వికలాంగుల పెన్షన్ 6,000 వస్తున్నాయి. అయితే భగీరథలో కూడా ఉద్యోగం కాదా? 900 రూపాయలు డబ్బులు, గ్యాస్ డబ్బులు వచ్చినాయి కాదమ్మా. 79,000 డబ్బులు వచ్చినాయి కదా. ఇల్లు కావాలంటే 3 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తాం, ఇల్లు కట్టుకుంది. కానీ
తర్వాత రేపు ఆగస్టు 15 నుంచి బస్సులో ఛార్జీలు లేదు ఫ్రీగానే. పొలం ఉందా నీకు? కౌలుకి వేస్తారా? చెప్పండి, ఎప్పుడైనా ఉంటే గ్రామస్తులు నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్తే మంత్రి గారు చదివించుకో, పిల్లలు ఉన్నారు కదా. నేను చదివి పెడతాను నీకు. మీ ఇంట్లో పింఛన్ వస్తుందా? ఎంత? 4. దాని పుస్తకంలో పడి ఉంటుంది. 3 సార్లు వస్తాయి, 895. సచివాలయం గ్యాస్ డబ్బులు కూడా వచ్చి ఉంటాయి అమ్మ, చూసుకో. ఎక్కడ డబ్బులు పడుతుంది పంచుకుని అయితే రాలేదని తీసుకోవడం అది తీసుకోకపోతే పేరు ఉన్నారా? ఇది మీకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు. నేరుగా కలుసుకొని ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మిమ్మల్ని చెప్పని మంత్రి గారు కావాల్సిన సత్య గారు అందరూ ఉన్నారు. మీకేంటి ఇప్పుడు ఇక్కడ పెన్షన్ అన్నీ వస్తున్నాయి. తల్లికి 100 లాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? 3 పడ్డాయి, 39,000 పడ్డాయి. గ్యాస్ గ్యాస్ డబ్బులు వస్తున్నాయా? ఎన్నిసార్లు వచ్చినా? ఒకసారి వచ్చినా 2 సార్లు అంటే దాదాపుగా 1500 వచ్చినాయి అక్కడ. ఇది 3 పిల్లలకేమో 39,000, 1500, 2,000, 41,000 పెన్షన్ వస్తున్నాయి. వికలాంగుల పెన్షన్, వికలాంగుల పెన్షన్ అంటే 75,000 వచ్చింది. ఇంత పెద్ద డబ్బులు కుటుంబంలో ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వాలి. ఏ ప్రభుత్వంలో కూడా లేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కట్టుకుంటానన్నా 3 లక్షలు వస్తాయి ఇంటికి. ఆధార్ అక్కడ ఆధార్ కార్డు అంటే ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి. చేంజ్ చేస్తారా? ఆధార్ మార్చారా? స్కూల్లో చేరారా? వచ్చే సంవత్సరం పడుతుంది. చిన్న వర్షం సిమెంట్ రోడ్ వేసింది ఇక్కడ. నీకెంత వస్తుంది చేద్దాం? 7,500 ఇస్తారు సార్. ఇక్కడ మన జరుమల్లి ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? జరుమల్లినా మొత్తం మీద 5 ఎకరాలు. జరుమల్లిలో 500 ఎకరం మాత్రమే. జరుమల్లి చింతపల్లి సార్. కషాయాలన్నీ తయారు చేసి పెట్టాము. ఇంకా ఇప్పుడు మళ్ళీ కుదరలే బరిగొట్లు. అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను కదిలిచ్చారు. చంద్రబాబు నాయుడు కదిలిచ్చాడు. సరే అమ్మా, ఇంట్లో పెన్షన్ వస్తుందా? ఎవరికి లేదు. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? గ్యాస్ డబ్బులు ఎందుకు పెట్టుకోవాలా? పడ్డాయి కదా. వచ్చే నీ బ్యాంక్ పుస్తకం చూసుకో. రాకపోతే సచివాలయం పోయి అడుగు. నువ్వు ఉద్యోగం చేసేది ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు పంపించారు చంద్రబాబు నాయుడు గారు. మన వాళ్ళకి ఏమన్నా డబ్బులు వచ్చినాయా? లేదా డబ్బులు గ్యాస్ డబ్బులు ఒకటే కదా, వేరే కార్డు ఇద్దరికే గ్యాస్ డబ్బులు పడ్డాయా? బ్యాంకులో పడండి. ఏంటి ఇక ఓకే ఓకే. ఏంటి ఇక్కడ ఏమన్నా ఇప్పుడు మీ అమ్మమ్మ అదే పెద్దవాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? పెళ్ళి అయిపోయి పిల్లలు వచ్చేసారని పిల్లలు రేపు వచ్చే డబ్బులు చూడటం. నీ డిగ్రీ అన్న చదివింటే నిరుద్యోగ డబ్బులు వచ్చేది. అది లేకుండా వదిలేసావా నువ్వు? గ్యాస్ డబ్బులు వచ్చినాయి నీకు?
లేవా? ఎందుకు పెట్టుకోలేదా? నీ కార్డు ఉంది అసలు, ఎందుకు తీసుకోవాలి? 895 రూపాయలు డబ్బులు ఇస్తారు గ్యాస్కి. సంవత్సరానికి 3 సార్లు 3000 వస్తాయి, 39 తీసుకోండి. సచివాలయాలకు వెళ్తే నీ డబ్బులు ఎందుకు రాలేదు? వయసు ఎంత? 60 కదా వచ్చేది. 60 ఉండాలి కదా పెన్షన్. 2 సంవత్సరాలు ఆగు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పంపించారు నిన్న కలవమని. చూసండి ఇక్కడ ఏదో ఉన్నాయి. పెడదాంలే. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని చూడమని. సంవత్సరంలో వారు పంపించారు. రేషన్ ఎట్లా ఉంటుంది పోతే ఈ గ్యాస్ పట్టాయి కదా. ఒకటే రెండమ్మా, ఇద్దరు ఒకటే కాదు, వేరే కాదు. ఇద్దరు అమ్మాయి వేరే ఇలా మన వాళ్ళకి పడిపోతారా? పక్క అమ్మాయి 13,000 పడ్డాయి. గ్యాస్ అంటే 23. అది వైసీపీ ప్రభుత్వంలోనే 22. మనకి లాస్ట్ మొన్న ఇచ్చిన వాటిలో 2022 డిసెంబర్ నుంచి 2024 రాశారు. ఇచ్చారన్న. మంత్రి గారు కూడా వచ్చినారు మాతో. ఇప్పుడు కొత్తగా మీ పేరు కూడా రాస్తున్నారు. అన్ని కూడా ఒక 4-5 నెలల్లో వస్తాయి. నోట్ చేసుకోవచ్చు. పిల్లల చేత మీదే పెట్టుకోండి అమ్మా. 4 నెలల తర్వాత ఇల్లు వస్తాయి. ముందు ఎప్పుడు ఇంత డబ్బులు ఇవ్వలేదు, మరింత డబ్బులు ఇస్తారు. పెట్టుకోండి. వచ్చి మాకేమో బొక్కులో చూపిస్తాము వచ్చినాయి. మాకేమో రాకపోయా. మాకు ఈ పనులన్నీ అయిపోయింది. మేము కష్టం చేసుకొని కట్టుకోవాల్సిందే. ఇదే ఇప్పుడు అయిపోయిందా? కట్టుకోండి. 2019 ముందు ఇల్లు శాంక్షన్ గత ముఖ్యమంత్రి ఇల్లు కట్టడం లేదు, ఏ విధంగా డబ్బులు మొత్తాన్ని తీసి డైవర్ట్ చేసి వేరే ఆపేసారు. అమ్మా నీకెంత 10,000 అంత పడ్డాయి కదా, కొద్ది టైం పడుతుంది. మిగతా డబ్బులు వస్తాయి అమ్మా, కొద్ది టైం పడుతుంది. తీసుకొని పోయిలా మంత్రి గారు పంపించారు కలవమని. ఇంటి విషయాలు చూస్తాను. ఇల్లు ప్రవీణ్ ప్రణీత ప్రవీణ్ ముగ్గురు పిల్లలా? ముగ్గురికి లోకేష్ బాబు గారు ఏం చెప్పారు? డబ్బు పంపించారు, బాగా చదివించమన్నారు. యూనిఫామ్ అంతా కూడా వచ్చిందా? షూస్ అవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఎక్కడ స్కూల్లో చదువుతున్నారు? 3 జతలు వచ్చిందా? 4 వచ్చిందా? చిన్న పిల్లలు కూడా 3 సరిపోయిందా? కాదు యూనిఫామ్ 3 ముఖాలు 3 జతలు వచ్చేసినాయి. డబ్బులు లోకేష్ బాబు గారు ఇద్దరు ముగ్గురికి 39,000 వచ్చినాయి డబ్బులు. మీ నాన్నగారు వాళ్ళకన్నా ఇంట్లో పెన్షన్ వస్తున్నాయా? గ్యాస్ తీసుకున్నారమ్మా? గ్యాస్ డబ్బులు రాలేదా? మీ పేరు మీద కార్డు ఉందా? పెట్టుకోలేదు. గ్యాస్ పెట్టుకోమ్మా. గ్యాస్ లేదా? పిల్లలకి పిల్లలు 3 ముగ్గురుగా గ్యాస్ డబ్బులు వచ్చినాయి ఆమెకి. మీకు లేదా గ్యాస్? లేదా? గ్యాస్ డబ్బులా పడుంటే ఏమో చూసుకుంటాయి. బ్యాంక్ ఇలా పడతాయి, పుస్తకాలు ఉంటాయి. పంపించేశారు చంద్రబాబు నాయుడు. ఇల్లు కట్టుకారా? క్యాష్ కూడా అడగచ్చు. అదైతే నేరుగా తెలుస్తాయి. మంచి
ముందు వచ్చా ఏమ్మా తీసుకున్న తర్వాత జరుగు మంత్రి సార్ కనపట్ల కొంచెం జరుగు చెప్తున్నారు మంత్రి గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు మమ్మల్ని అందరినీ కూడా. ఏమ్మా ఏంటి ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు మీ ఇంట్లో? ఇల్లు అందరు ముగ్గురు కొడుకులు ముగ్గురు ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ఇల్లు మన వేసుకుంటే కట్టుకునే శక్తి లేక ఇల్లు ఆగిపోయింది. పిల్లలకి అందరూ మనం కష్టమంటే నాకు పెంచిన సమస్య అన్నదమ్ములు ఇద్దరు కలిపి కొట్టుకొస్తారండి. ఈ అమ్మాయికి ముందు కేజీబీ పెట్టడం కూడా చేస్తాను. కొండేపులో సీట్ ప్రయత్నం చేస్తాను. ఇస్తారు మాత్రమే అది ఇది కాకుండా పోతే చివరికి అక్కడ సీట్ ఇబ్బంది పడతారు. తెల్లగాయతం మీద రాసుకుంటారు. రెండు ఒకటే ముందు పెట్టకుండా ఇప్పిస్తారు, తర్వాత అక్కడ చూస్తారు. యువతకు కూడా మంచి ఉపాధి అవకాశాలు ముందు కలిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొడుకున్నావా ఈ నెలలో ఇప్పుడు ఎన్నో ఈ నెలనా వాళ్ళు కూడా ఒప్పుకోవాలని చెప్తున్నారు. అది అయిపోతే ముఖ్యమంత్రి నీకెంత వస్తుంది చేద్దాం? ఇక్కడ మనం జరుగుమల్లి ఎన్ని ఎకరాలు చేస్తున్నాం? ఈ ఊర్లో జరుగుమల్లి 500 ఎకరం మాత్రమే జరుగుమల్లి చింతపల్లి సార్. ఇప్పట్లో 2 సంవత్సరాల కింద షాప్ కూడా పెట్టాను సార్. కషాయాలన్నీ తయారు చేసి పెట్టాను. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? గ్యాస్ డబ్బులు పెట్టుకోరా? పడ్డాయి కదా. వచ్చే నీ బ్యాంక్ పుస్తకం చూసుకో. రాకపోతే సచివాలయం పోయి అడుగు. నువ్వు ఉద్యోగం చేసావు, ఈజీగా తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు పంపించారు చంద్రబాబు నాయుడు గారు. మన వాళ్ళకి మన డబ్బులు వచ్చినాయా? అయ్యేం లేదు సార్. లేదా ఎవరు లేదా? ఇప్పుడు అడిగేదాన్ని మా ఇంట్లో మామకి అత్తగారు పెన్షన్ వస్తున్నాయి. ఇంట్లో అత్తమ్మకి వస్తుంది. మీ దగ్గర ఉంటుంది అవి సపరేట్. ఇట్లా గ్యాస్ డబ్బులు పడ్డాయా? మీరు ఒక బ్యాంకులో పడండి. పడకపోతే ఎవరు అడగలేదా? కాదమ్మా, సచివాలయానికి పోయి వెల్ఫేర్ ఇస్తాను అంటారు. అమ్మాయి దగ్గర పోయి అడుగు ఎందుకు పడలేదు చేసి పడ్డాయా? పడ్డాయి ఏం చేస్తున్నాడు పోయి? సరేమ్మా, బడి పోయి పిల్లలు ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఏమైనా వచ్చినాయా? ఇద్దరికి వచ్చినాయా? ఇద్దరికి 26,000 డబ్బులు వచ్చినాయి. తర్వాత మీ అత్తకి 55,000 డబ్బులు వచ్చినాయి. పిల్లలు ఉన్నారు కదా, 4,000 వస్తుంది. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? నీ బ్యాంకు పుస్తకం తీసుకొస్తే కనపడుతుంది. 890 రూపాయలు ఉంటాయి. దాని పుస్తకం పడి ఉంటుంది. 3 సార్లు వస్తాయి. 895 సచివాలయం గ్యాస్ డబ్బులు కూడా వచ్చి ఉంటాయి. అమ్మ చూసుకో, పెట్టుకో, ఇస్తారు ఫ్రీగా. గ్యాస్ కూడా ఇస్తారు. మార్చుకో, ఇక్కడికి మార్చుకో. డబ్బులు వస్తా సంవత్సరానికి 3,000 వస్తాయి దానికి. ఎక్కడైనా డబ్బులు మార్చుకుంటే ఎక్కడైనా వస్తుంది. అట్లా సార్ మార్చుకోవాలి. ఇక్కడికి అంతే. కొత్త పింఛన్ కదా, ఒక 4 నెలలు టైం పట్టి. 4,000 వస్తుంది. గ్యాస్ డబ్బులు వచ్చినాయా? నీ బ్యాంకు పుస్తకం తీసుకొస్తే కనపడుతుంది. 890 రూపాయలు ఉంటాయి. దాని పుస్తకం పడి ఉంటుంది. 3 సార్లు వస్తాయి. 895 సచివాలయం గ్యాస్ డబ్బులు కూడా వచ్చి ఉంటాయి. అమ్మ చూసుకో, పెట్టుకో, ఇస్తారు ఫ్రీగా. గ్యాస్ కూడా ఇస్తారు. మార్చుకో, ఇక్కడికి మార్చుకో. డబ్బులు వస్తా సంవత్సరానికి 3,000 వస్తాయి దానికి.
ఎక్కడైనా డబ్బులు పట్టు అందుకుని మార్చుకుంటే ఎక్కడైనా వస్తుంది అట్లా సార్ మార్చుకోవాలి ఇక్కడికి అంతే కొత్త పెంచారు కదా ఒక 4 నెలలు టైం పట్టి పరిగెత్తుబరా వెనక పరిగెత్తుప్పుడు వెనక పరిగెత్తుప్పుడు ముగ్గురు పట్టాయి 39,000 పట్టాయి గ్యాస్ అంటే దాదాపుగా ఇల్లు కట్టుకుంటారన్న 3 లక్షలు వస్తాయి ఇంటికి. ఆధార్ కార్డు అక్కడ ఆధార్ కార్డు అంటే ఇక్కడ ఉన్నాయి పక్కన మొత్తం సిమెంట్ రోడ్ వేసింది కాలువ కడితే పోయిందిగా కాలువ కడితే వెనక్రా బరా కాలువ కడితే నీళ్ళు వెళ్ళిపోతాయి కదా దానికోసం సిమెంట్ రోడ్ మట్టి రోడ్ ఎందుకు మార్చుకుంటారు. మనవరాళ్ళు నీకు రాలా మనవరాలు మాసారు వచ్చినాయా వాళ్ళందరికీ డబ్బులు వచ్చినాయి చెప్పారా కోడల్లో ఎంతమంది పిల్లలు డబ్బులు వచ్చినాయి? ఇద్దరికి 26,000 వచ్చినాయి. 26,000 56,000 ఆవిడకి కూడా 7,000 వస్తాయి. మిగతా 6,000 వస్తాయి. ఆవిడకి కూడా ఇప్పుడే వస్తాయి. మిగతా వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు? అమ్మాయి పెద్ద సార్ అక్కడ వాళ్ళ సీఎం గారు అనౌన్స్ చేశారు. ఆమె సెలవు బాక్స్ తీసేయన్న ఇంకెందుకు అయిపోయింది కేక్. రండి 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 కదా. ఈరోజు సుపరిపాలన తొలిమెట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మన శాసనసభ్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఆగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జరుగుమల్లి గ్రామ ప్రజలకు అందరికీ, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఒక సంవత్సరం రోజులు
మన రాష్ట్రం ఊపిరి పీల్చుకొని 1 సంవత్సరం రోజుల్లో మన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాడిన పెట్టడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతూ మరో పక్క సంక్షేమం కూడా వదిలిపెట్టకుండా మనందరికీ సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చారు. ఈరోజు సుపరిపాలన తొలిమెట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మన శాసనసభ్యులు డాక్టర్ స్వామి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఆలుల శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జరుగుమల్లి గ్రామ ప్రజలకు అందరికీ, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. 1 సంవత్సరం రోజులు మన రాష్ట్రం ఊపిరి పీల్చుకొని 1 సంవత్సరం రోజుల్లో మన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాడిన పెట్టడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతూ మరో పక్క సంక్షేమం కూడా వదిలిపెట్టకుండా మనందరికీ సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చారు. మంత్రివర్యులు స్వామి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన పెద్దబాబుకి జన్మదిన హ్యాపీ బర్త్డే పెద్దబాబు. ఈరోజు చాలా సంతోషం. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులు అవుతున్నాయి. మనం ఈ 1 సంవత్సరం రోజులు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు, ఇంకా వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆరోగ్యం మొన్నే సార్ హెల్త్ బాగలేకపోయినా మండు టెండల్లో అన్ని కాలనీలు తిరిగి ఎంతో ఓపిక చేసుకొని వచ్చిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఆ రోజు మన పెద్ద దామచల్ల ఆంజనేయులు గారు కానీ, అప్పుడు పెద్దలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఎప్పుడు ఈ 2 కుటుంబాలు అభివృద్ధికి జిల్లాలోనే అనేక సేవా కార్యక్రమాలు చేసిన కుటుంబాలు. ఈరోజు ప్రజలు కొండేపిలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా మన స్వామి గారిని గెలిపించారు. ఎందుకంటే మన ప్రభుత్వంలో ఉన్నా కానీ, అపోజిషన్లో ఉన్నా కానీ వ్యక్తిగతంగా మనం ఎవరిని ఏమి దూషించలేదు. మనం కేవలం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక ధ్యేయంతోనే మనం పనిచేసాం. ఆ రోజు కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి మళ్ళీ 19 నుంచి 24 ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మన మంత్రివర్యులు స్వామి గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మనకు అదృష్టం, అటు పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివాసరెడ్డి గారు కూడా, ఆయనకు కూడా ఈ నియోజకవర్గంలో 9 సార్లు వాళ్ళ కుటుంబం ఈ నియోజకవర్గంలో పోటీ చేసింది. నాకు తెలిసి శ్రీనివాసరెడ్డి గారి హయాంలో ఆయన సుమారుగా ఒక 60 మంది ఎమ్మెల్యేలతో పనిచేసి ఉంటాడు. ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఆయన మొత్తం టెన్యూర్లో ఒక 60 మంది ఎమ్మెల్యేని చూసుంటాడు. ఎక్కడా గర్వం లేదు. వయసులో పెద్ద అయినా చిన్నోళ్ళతోటి కూడా, మాబోటోడితో కూడా సరదాగా ఉండి, ఇంకా ఏమన్నా కార్యక్రమాలకి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి ఎప్పుడూ ఉత్సాహపరిచే మంచి మనిషి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఈ నియోజకవర్గంలో నాయకులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి మన మంత్రివర్యులు స్వామి గారు. ఈ నియోజకవర్గంలో ఆయన కూడా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి సేవ చేస్తూ ఉన్నాడు. అటు ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు చేశాడు, ఇన్ఛార్జిగా
ఒకసారి ఓడిపోయినా మళ్ళీ ఇన్ఛార్జిగా అప్పుడు 5 సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంతో సంబంధాలు ఉన్న వ్యక్తి మన స్వామి గారు. ఈ నియోజకవర్గ నల్లమూలలో ఏ దిక్కులో ఏ ఉందో మొత్తం క్షుణ్ణంగా తెలియజే వ్యక్తి మన మంత్రి స్వామి గారు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకో సంవత్సరంలో రాబోతూ ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాన్ని నాయకులందరూ సద్వినియోగం చేసుకొని రోజుకి పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఈ కార్యక్రమం కనుక మీరు మీ గ్రామాల్లో మీ కాలనీలో చేయగలిగితే ప్రజల సమస్యలను మీరు తెలియజేసుకొని ఆ యాప్లో ఏవైతే ఉన్నాయో పెన్షన్లు ఎన్ని కావాలి, అలాగే వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ టిక్ చేస్తే రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అవన్నీ ఏమైతే పెండింగ్లో ఉన్నాయో అన్నీ అమలు చేస్తారని కూడా తెలియజేసుకుంటూ, ఇది ఒక గొప్ప కార్యక్రమం. ప్రజలకి ఉన్న ఇబ్బందులను తెలుసుకునే ఒక గొప్ప అవకాశం. మేము కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాం. ఎంపీ గారు ఇచ్చిన టైం, వాల్యుబుల్ టైం కూడా మనం కూడా ఉపయోగించుకోవాలి. ఆయనతో కూడా మన నియోజకవర్గం సంబంధించి పాకల బీచ్ మనం ఆయన ఆధ్వర్యంలో కూడా డెవలప్ చేసుకోవాలి. ఒక మంచి అద్భుతమైన పర్యాటక రంగం మనకున్న వనరులు ఉపయోగించుకోవాలి. ఢిల్లీలో ఆయనకున్న ఆ పవర్ తోటి మనకి ఆ పాకల బీచ్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి, మనకి 3 ఓవర్ బ్రిడ్జ్లు, అవి కూడా మనం పొందితే మన నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ ప్రభుత్వాన్ని మనం మళ్ళీ అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో మోడీ గారు, మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంటే మన నియోజకవర్గం కానీ ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని కూడా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ఒక రోజు ముందు చెప్తే మన జరుగుమల్లి సుబ్బారెడ్డి గారు కానీ జరుగుమల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారాలు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు జూలై 2వ తారీఖు నుంచి దీనిని ప్రారంభం చేయమని ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, తెలుగుదేశం పార్టీ ప్రధానమైన నాయకులందరికీ కూడా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ జరుగుమల్లి మండలం జరుగుమల్లి గ్రామంలో ఉండటం, అందుకు ముఖ్య అతిథిగా ప్రత్యేకంగా మన సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు పెద్దలు శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచల్ల సత్య గారికి, రవి గారికి, పెదబాబు గారికి, ముఖ్యంగా స్థానిక నాయకులు సుబ్బారెడ్డి గారికి, బెల్లం సత్యం గారు, ఎంపీపీ గారు నిర్మలమ్మ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను మీ అందరికి కూడా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒక 2 రోజుల క్రితం, అంటే మొన్న ఆదివారమే 3 రోజులు అవుతుంది, మమ్మల్ని అందరినీ కూడా మంత్రి గారు స్వామి గారిని, సోదరులు దామచల్ల సత్య గారిని అందరినీ కూడా పిలిచి సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో 1 సంవత్సరం కాలంలో పూర్తి చేసిన మన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా కూడా సూపర్ 6 అనేది ఏ విధంగా మనం అవన్నీ కూడా అమలు చేసామనేది ముందు తీసుకెళ్ళాలి. ఈ పాంప్లెట్ల ద్వారా కూడా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అందరూ వారు తెలిపిన మీదట ఈరోజు వాడవాడల ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మంచి స్పందన. ప్రతి ఒక్కరికి చెప్పాలనంటే పెన్షన్ అంటే సంవత్సరం కాలంలో 12 నెలలు ఇంటూ 4 నెలలు 48,000తో కూడా కాకుండా ఎలక్షన్ సమయంలో వారు చెప్పినట్టు 7,000 రూపాయల పెన్షన్ అనేది కూడా ఇవ్వటం, అంటే 55,000 రూపాయలు ప్రతి ఇంటికి పెన్షన్ ద్వారా కూడా చెందటం కూడా వచ్చింది. రేషన్ అంటే అది మామూలుగా జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం
తల్లికి వందనం అనేది కార్యక్రమం అనేది గౌరవ విద్యాశాఖ మంత్రులు కూడా లోకేష్ బాబు గారు కూడా దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉండినా కూడా ఇస్తాము అనేది పదే పదే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కూడా స్కూళ్ళు తెరిచే ముందే ఇవ్వటం కూడా జరిగింది ఉన్నప్పుడు. ఇక గ్యాస్ పథకం అనేది మీకు అందరికీ కూడా తెలుసు, 890 రూపాయలు సబ్సిడీ అనేది కూడా 3 సిలిండర్లు ఇవ్వటం అనేది మీ ఇళ్ళకే చేరుతున్నాయంటే డబ్బులైనా వస్తున్నాయి ఉన్నప్పుడు కూడా. ఆ విధంగా రైతు సోదరులు కూడా అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని మా నెలలో కూడా దాన్ని కూడా 7,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నారు. ప్రత్యేకంగా మహిళలకైతే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా వారు చెప్పినట్టుగా ఒకటి చేయటం, మత్స్యకారుల కూడా 20,000 రూపాయలు ఇవ్వటం అనేది చేసి ఈ సూపర్ 6 అంటే 6 మెయిన్గా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా పూర్తి చేయటం అనేది మనం చూడబోతున్నాం. ఎవరన్నా ఎన్నికల సమయంలో చెప్పినప్పుడు మేనిఫెస్టోలో అది 5 ఏళ్ల కొరకు ఇచ్చిన మేనిఫెస్టో అది. కానీ 1 సంవత్సరం లోపల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిని పూర్తి చేస్తున్నారంటే ఆయనకున్న ఆలోచన శక్తి ఎటువంటిది అనేది మీకు తెలుసు. సభాధ్యక్షులు రవి గారికి, పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారికి, ఇక్కడ చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఎంపీపీ గారికి, మీడియాకి అందరికీ నమస్కారాలు. సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని తెలియజేయాలనే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి చేసినటువంటి పనులు చెప్తూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున లబ్ధిని తెలియజేస్తూ వారికి కావాల్సిన అవసరాలు కూడా నమోదు చేసుకొని అవన్నీ పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒకసారి చూసుకుంటే పెద్దలు చెప్పినట్టుగా, సత్య గారు, మాగుంట గారు చెప్పినట్టుగా అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసుకోవడం జరిగింది. సంక్షేమం కూడా ఇప్పుడు ఇల్లు తిరుగుతూ ఉంటే నిన్న నేను కొండేబండం గోవినారాయణపల్లి వెళ్ళాను. వాళ్ళు ఇక్కడ 2 SC కాలేజీలో పోయినడం కూడా జరిగింది. అక్కడ చూస్తే ఒక్కొక్క ఇంట్లో పెన్షన్ డబ్బులు, ఓల్డ్ ఏజ్ పెన్షను అయితే 55,000, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు అయితే దాదాపుగా 78,000, వైద్యానికి సంబంధించింది అయితే మనకి 1,30,000 రూపాయలు. ఇలాగా పూర్తిగా మంచాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే 1,80,000 ఒక సంవత్సర కాలంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ వచ్చేసి 4 నెలలకు ఒక లెక్కన ఇప్పటికీ 2 సార్లు ఇవ్వడం జరిగింది. కొన్ని కుటుంబాల్లో మరి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంది, 1-2 చోట్ల రాలేదన్నారు. అవి నేను ఇప్పుడే రెవెన్యూ అధికారి దృష్టి, తహసీల్దార్ గారి దృష్టి తీసుకుపోయి కూడా వాటిని సరిచేయమని చెప్పేసి నేను తెలియజేస్తాను. అంతేకాకుండా తల్లికి వందనం, పోయినసారి మేము ఏదో ఇస్తాం ఇద్దరికంటే 13,000తో సరిపెట్టేస్తే ఈరోజు ఒక ఇంట్లో 3 పిల్లలకు 39,000 వచ్చాయని, 26,000 వచ్చాయని. అదేవిధంగా నిన్నైతే 5 పిల్లలకు వచ్చేటువంటి వాళ్ళని కూడా చూశాను. ఇంకా ఊర్లో తిరిగితే మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితులు. యూనిఫామ్ చాలా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా ఒక మంచి యూనిఫామ్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం దాకా స్కూల్లో పిల్లలను కూడా మేము చూడడం జరిగింది. అంటే అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా వెళ్తున్నాం. మధ్యాహ్న భోజన పథకానికి కూడా నాణ్యమైన బియ్యం, హాస్టల్స్లో కూడా నాణ్యమైన బియ్యంతో భోజనం అనేది విద్యార్థులకు అందిస్తుంది మా ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చూసుకుంటే ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమకి వెళ్తున్నాం. ఒక ప్రభుత్వం పూర్తిగా కొనసాగాల్సిన అవసరం ఉంది. 14-19 చేసిన పనులు మళ్ళీ ఆగిపోతే ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నాం మేము. ఉదాహరణ తీసుకుంటే జరుగుమల్లి నుంచి నందానానికి ఆ రోజు మనం మెటల్ రోడ్డు తీసుకొచ్చి సెప్టా ప్రపోజల్ చేసాం. క్యాజ్వే అది వేసిన పాపాన్ని పోలా, మళ్ళీ ఇప్పుడు ఆ రోడ్డు మేము చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు పాలేడుపాడు చింతలపాలెం రోడ్డు ఆ రోజు మంజూరు అయింది. కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉంటే అది పూర్తి అయ్యేది. ఇలాంటివి చాలా కోకలు ఉన్నాయి. మనకి హాస్పిటల్ బిల్డింగ్స్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి స్టేడియం కావచ్చు, ఇలాంటివి
చాలా పనులు పెండింగ్లో ఉండిపోయినాయి. ఇదే కాకుండా మనకి పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది.